భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం। ఈరోజు ఆత్మకూరు మండల పరదుర్గల్ సబ్ మార్కెట్ యార్డ్లో గల వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మి చందర్ గౌడ్। ఈ సందర్భంగా వారు మాట్లాడారు। అధికారంలో ఉండి కూడా రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల పక్షాన కొట్లాడిన మాపైన నిందలు వేయడం సిగ్గుచేటు। అధికారంలో ఉండి కూడా రైతుల సమస్యలు పట్టించుకోకుండా రైతుల పక్షాన కొట్లాడిన మాపై నిందలు వేయడం సిగ్గుచేటు। ఆదివారం రోజు లారీలు వస్తాయి, అమ్మాలి కూరలకు సెలవు దినమని అంటున్నా మీకు మార్కెట్ యార్డ్కి వచ్చే లారీలు కనిపించడం లేదా? అసలు అధికార పార్టీ అని గొప్పలు చెప్పుకున్న మీరు మన ఆత్మకూరు పట్టణ కేంద్రంలో ఎంతమంది రైతుల వడ్లు ఉన్నాయి, ఎంతమందివి రైతు వడ్ల కాంట అయ్యాయనే సోయి ఉన్నా మీకు ఉందా? మార్కెట్ ప్రారంభించి 40 రోజులు దాటిన ఇప్పటికీ 130 మంది రైతులకు 30 పైన రైతుల్ని 24 లారీల లోడ్ అయిపోయింది అంటే మీ ప్రభుత్వం యొక్క పనితీరు అర్థమవుతుంది। ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు గజరాజు కాశనా, జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి, బీజేపీ జిల్లా నాయకులు బొబ్బలి ఇంద్రారెడ్డి, ఉప సర్పంచ్ మజ్జిక నరేష్, రైతులు ఎలగంతుల మల్లయ్య, గుండబోయిన సత్తయ్య, నాతిరాజు, మజ్జిక రాంబాబు, నాయకులు లోడి వెంకటయ్య, గడ్డం సతీష్, గట్టు విశాల్, ఎండి అహ్మద్, పంజాల రాజు తదితరులు పాల్గొన్నారు। నిన్న ఎన్ని లారీలు వచ్చిందో మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది। మీరు అక్కడ నిద్రపోకుండా లారీలు వస్తున్నాయా, ఎందుకు గేట్కు తాళం వేసిరు, సర్పంచ్ మాట్లాడలేదు, రైతులు మాట్లాడలేదు అని మీరు అక్కడ రూమ్లలో ఏసీలు పెట్టుకొని కూర్చోవడం కాదు, ఇక్కడికి వచ్చి చూడాలి। ఇక్కడికి వచ్చి చూసి రైతులు ఎంత బాధపడుతున్నారు, ఎంత గోసపడుతున్నారు మీరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది। మీరు అక్కడ ఆ రూమ్లలో పడుకొని, ఆఫీస్లో పడుకొని అసలు రైతులు ఎలాంటి సోయి లేదు అన్నాడు। మీకు సోయి లేకుండా అధికార పార్టీ మాది। ఆ రోజు మార్కెట్ ఓపెనింగ్ చేసిన రోజు ఎమ్మెల్యే వచ్చిన మీరు ఇంతవరకు మార్కెట్ కు రాలేదు। కనీసం వడ్లు పోతున్నాయా, వస్తున్నాయా, ఎన్ని లారీలు వస్తున్నాయి, ఎంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది వడ్లు ఇక్కడ ఉన్నాయి, ఎంతమంది కళ్ళాలలో వడ్లు ఉన్నాయి, ఇక్కడ పోంది కళ్ళాలలో వడ్లు ఇక్కడికి తెచ్చి ఎట్లా పోస్తారు? మా మార్కెట్ మాకు ఉండాలి, మా గోదాం మాకు ఉండాలని మేము ఇక్కడ తాళం వేయడం జరిగింది। మీరు అనవసరంగా మాట్లాడితే బాగుండదని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా। మరి మా అధికారం ఉంది, మా చేతిలో అధికారం ఉందని ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దని మేము ఖబర్దార్ చెప్తున్నాము। ఇంకోసారి సర్పంచ్ మాట్లాడలేదు, సోయి లేదు, ఏం లేదు అని మీకు సోయి లేకుండా మీరు రూమ్లలో ఉండి ఇంతవరకు మీరు అధికార పార్టీ పెట్టుకొని ఒక్కసారైనా వచ్చి మార్కెట్కి వచ్చి చూసిరా ఎన్ని వడ్లు పోతున్నాయి, ఎన్ని వడ్లు ఉన్నాయి, ఇంకెన్ని వడ్లు పోవాలి, ఎన్ని లారీలు వస్తున్నాయని మీరు ఒక్కసారైనా మీరు వచ్చి ఇక్కడికి వచ్చి చూడాలి, చేయాలి। మీరు అధికారం ఉంది అని చెప్తే కాదు, అధికారం ఉంటే అమ్ముడు ఇక్కడ రైతులకు అమ్మిపియాలి, వచ్చి వడ్లు ఖాతా పెట్టియాలి, ఎప్పటికప్పుడు వచ్చి లారీలు ఎన్ని వస్తున్నాయో చూసుకోవాలి। ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని ఇక్కడికి మార్కెట్కి లారీలు ఎన్ని వస్తున్నాయో ఇప్పటికైనా ప్రతిరోజు లారీలు వచ్చేటట్టు చూడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మెల్యే గారిని।